హలో మార్కెటింగ్ మిత్రులారా, వెల్కమ్ టు స్టెమ్ట్. ఈరోజు జూలై 4, 2025. నమస్కారం. ఈరోజు ఏఐ డిజిటల్ మార్కెటింగ్లో వచ్చిన కొన్ని టాప్ 10 కొత్త విషయాలు చూద్దాం. అవును, చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ ఇప్పుడు అసిస్టెంట్ లాగా కాకుండా ఏజెంట్గా మారుతోంది. ఏజెంట్ లాగానా? అంటే అంటే సొంతంగా టాస్కులు చేయడం, నిర్ణయాలు తీసుకోవడం అన్నమాట. ఓ, ఇంకా గూగుల్ సెర్చ్ కూడా మొత్తం మారిపోయిందట కదా? ఆహా, అవును. కంటెంట్ మానిటైజేషన్కి కూడా కొత్త రూల్స్ వచ్చాయి. వీటి గురించి ఈరోజు కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. సరే, కానీ ఒక విషయం నన్ను కొంచెం ఆలోచింపజేస్తోంది. ఏంటది? అదే, మార్కెటర్లలో 88% మంది ఏఐ వాడుతున్నారట, కానీ 55% కంపెనీలకు అసలు సరైన పాలసీలే లేవంట. ఇది కొంచెం రిస్కీ కదా? నిజమే, ఇది చాలా పెద్ద గవర్నెన్స్ గ్యాప్. దీని గురించి కూడా టచ్ చేద్దాం. సరే, మొదటి న్యూస్ ఏంటి? సెర్చ్ ప్రపంచంలో ఏం జరుగుతుంది? గూగుల్ ఏఐ ఓవర్వ్యూస్, దాని దెబ్బకి ఎస్సీఓ మొత్తం మారిపోయిందంటున్నారు. అవును, ఇప్పుడు సర్ప్ ర్యాంక్ ఒక్కటే ముఖ్యం కాదు. ఆ ఏఐ ఇచ్చే సమాధానంలో మన బ్రాండ్ ఎలా కనిపిస్తోంది అంటే పాజిటివ్గా, అఫీషియల్గా కనిపించడం. కరెక్ట్. దాన్నే ఇప్పుడు షేర్ ఆఫ్ మోడల్ అంటున్నారు. అంటే ఏఐ మోడల్లో మన బ్రాండ్ వాటా ఎంత అనేది ముఖ్యమైపోయింది. అంటే బేసిక్గా ఏఐ దృష్టిలో మన వాల్యూ పెంచుకోవాలి. మరి వెబ్సైట్ ట్రాఫిక్ సంగతేంటి? 0 క్లిక్ సెర్చెస్ పెరిగాయంటున్నారు. సిమిలర్ వెబ్ రిపోర్ట్ ప్రకారం 56% నుంచి ఏకంగా 69%కి పెరిగాయట. గూగుల్లోనే ఆన్సర్ దొరికేస్తే ఇంక వెబ్సైట్కి ఎవరొస్తారు? అయ్యో పాపం, పబ్లిషర్లకు ఇది పెద్ద దెబ్బే కదూ. ఖచ్చితంగా. అందుకే కంటెంట్ రాసేటప్పుడు EEAT అంటే ఎక్స్పర్టైజ్, ఎక్స్పీరియన్స్, అథారిటేటివ్నెస్, ట్రస్ట్వర్దినెస్ ఇవి పాటించడం, ఆ ఏఐకి ఈజీగా అర్థమయ్యేలా రాయడం కీలకం. అంటే టెక్నికల్ ఎస్ఈఓతో పాటు కంటెంట్ క్వాలిటీ ఇంకా ఇంపార్టెంట్ అయిందన్నమాట. అవును. డిజిడే రిపోర్ట్ ప్రకారం కొన్ని ఏజెన్సీలు దీనికోసమే స్పెషల్ ఏఐ యూనిట్స్ కూడా పెడుతున్నారట. LMST.text లాంటి ఫైల్స్ కూడా వాడుతున్నారట టెక్నికల్ ఎస్ఈఓ కోసం. సరే, మరి యాడ్స్ వైపు వస్తే గూగుల్ యాడ్స్ ఏఐ మ్యాక్స్ అంట. ఏంటిది? ఇది కూడా పెద్ద అప్డేటే. సర్చ్ క్యాంపెయిన్లకి ఇదొక 1 క్లిక్ ఏఐ అప్గ్రేడ్ లాంటిది. అంటే కీవర్డ్స్ అవే వెతుకుతాయి, యాడ్ కాపీని రియల్ టైంలో జనరేట్ చేస్తాయి. ఏ ల్యాండింగ్ పేజీ బాగుంటుందో కూడా అవే సెలెక్ట్ చేస్తాయా? భలే ఉందే. అవును, దీనివల్ల కన్వర్షన్స్ కూడా బ్రాడ్ మ్యాచ్కి 14%, ఎగ్జాక్ట్ ఫ్రేజ్ మ్యాచ్కి 27% వరకు పెరుగుతున్నాయని జంప్ ఫ్లై ఎస్ఈఓ రౌండ్ టేబుల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే వెబ్సైట్ క్వాలిటీ ఇప్పుడు ఎస్ఈఓకే కాదు, పెయిడ్ యాడ్స్ పర్ఫార్మెన్స్కి కూడా డైరెక్ట్గా లింక్ అయిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. సరే, సర్చ్ యాడ్స్ బానే ఉన్నాయి. మరి వెబ్సైట్ల సంగతేంటి? స్టాటిక్ వెబ్సైట్లు పాతబడిపోతున్నాయా? చాలా వరకు అవును. ఇప్పుడు కాన్వర్జేషనల్ వెబ్ ట్రెండ్ నడుస్తోంది. కాంబాక్స్ వాళ్ళ కామ్ సైట్ లాంటి ప్లాట్ఫామ్స్ వచ్చాయి. అంటే వెబ్సైట్ మొత్తం ఒక చాట్బాట్లా పనిచేస్తుందా? ఆల్మోస్ట్ అలాగే. యూఐ నుంచి సియుఎక్స్ అంటే కాన్వర్జేషనల్ యూజర్ ఎక్స్పీరియన్స్కి మారుతున్నాం. నావిగేషన్ బదులు న్యాచురల్ లాంగ్వేజ్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు. బావుంది. అంటే ఇక కాన్వర్జేషన్ రేట్ ఆప్టిమైజేషన్ మీద ఫోకస్ చేయాలి. అవును, వెబ్ డిజైన్ మొత్తం మారుతోంది. ఓకే, మరి కంటెంట్ క్రియేటర్ల గురించి చెప్పండి. ఏఐ కంపెనీలు కంటెంట్ వాడుకుంటున్నాయి కదా, క్లౌడ్ ఫ్లేర్ ఏదో చేసిందంటున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. క్లౌడ్ ఫ్లేర్ ఇప్పుడు ఏఐ క్రాలర్స్ని డీఫాల్ట్గా బ్లాక్ చేస్తోంది. వావ్! అంటే వెబ్సైట్ ఓనర్లు ఇప్పుడు కావాలంటే ఏఐ కంపెనీలు తమ కంటెంట్ స్క్రాప్ చేసినందుకు డబ్బులు అడగొచ్చు, HTTP 402 స్టేటస్ కోడ్ వాడి. అబ్బా, అంటే ఏఐ కంపెనీలు కంటెంట్కి పే చేయాలా? ఇది వాళ్ళకి పెద్ద షాకే కదా. ఖచ్చితంగా. దీనివల్ల ప్రీమియం ఏఐ అంటే డబ్బులిచ్చి మంచి డేటా వాడే ఏఐకి, బడ్జెట్ ఏఐ అంటే ఫ్రీ డేటా వాడే ఏఐకి మధ్య తేడా వస్తుంది. కంటెంట్ ఓనర్లకు ఇది కొత్త రెవెన్యూ స్ట్రీమ్ అవ్వచ్చు. భలే ఉంది. సరే, కంటెంట్ అన్నాం కాబట్టి వీడియో సంగతేంటి? జనరేటివ్ వీడియో టూల్స్, రన్వే జెన్ 3, పీకా లాంటివి. అవి చాలా ఇంప్రూవ్ అయ్యాయి. టెక్స్ట్ ఇస్తే చాలు వీడియోలొచ్చేస్తున్నాయి. కొహెరెన్స్, రియలిజం బాగా పెరిగాయి. మార్కెటర్లు ఎలా వాడుతున్నారు వీటిని? చిన్న యానిమేషన్లకు, ప్రొడక్ట్ డెమోలకు, యాడ్ వేరియేషన్స్కు బాగా వాడుతున్నారు.
మెటా కూడా ఇమేజ్ టు వీడియో టూల్ తెచ్చింది. అంటే మిడ్ రేంజ్ వీడియో ప్రొడక్షన్ పని తగ్గిపోతోందా? అయ్యే అవకాశం ఉంది. అది కమోడిటైజ్ అవ్వచ్చు. అసలు వాల్యూ ఎప్పుడూ ఆ ఒరిజినల్ క్రియేటివ్ ఐడియాలోనే ఉంటుంది. ఈ టూల్స్ని ఎంత కొత్తగా వాడతామన్నదే ముఖ్యం. కరెక్ట్. సరే, వీడియో తర్వాత కస్టమర్ జర్నీ, ప్రిడిక్టివ్ జర్నీ ఆర్కెస్ట్రేషన్ అంట, అదెలా పనిచేస్తుంది? బేసిక్గా కస్టమర్ తర్వాత ఏం చేస్తాడు, ఏం కావాలి అని ఏఐ ముందే ఊహిస్తుంది. అవునా? దానికి తగ్గట్టుగా రైట్ మెసేజ్ లేదా ఆఫర్ని ఆటోమేటిక్గా పంపిస్తోంది. అడోబ్ జర్నీ ఆప్టిమైజర్, సేల్స్ ఫోర్స్ ఏఐ లాంటి టూల్స్ ఇదే చేస్తున్నాయి. అడోబ్ డేటా ఇన్సైట్స్ ఏజెంట్తో అయితే మనం మామూలుగా ప్రశ్నలడిగి డేటా ఇన్సైట్స్ తీసుకోవచ్చు. అంటే మార్కెటర్ల పని ఇక డేటా అనాలిసిస్ తగ్గించి ఎమోషనల్ కంటెంట్ క్రియేట్ చేయడం వైపు వెళ్తుందా? చాలా వరకు అంతే. దీనికి కనెక్ట్ అయ్యేదే హైపర్ పర్సనలైజేషన్, ముఖ్యంగా ఈకామర్స్లో. అదెలా? షాపిఫై, సిఎస్ కార్ట్, ఏఐ లాంటి ఏఐ నేటివ్ ప్లాట్ఫామ్స్ ప్రతి యూజర్కి వాళ్ల టేస్ట్కి తగ్గట్టు రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ని మారుస్తున్నాయి. దీనివల్ల సేల్స్ ఏమైనా పెరుగుతాయా? యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఏఓవి 10–30% పెరగొచ్చనంటున్నారు. దీనికి 4Ds ఫ్రేమ్వర్క్ చెప్తున్నారు. డేటా, డిసిషనింగ్, డిజైన్, డెలివరీ అన్నీ పక్కాగా ఉండాలి. యూనిఫైడ్ కస్టమర్ డేటా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్, ఏజెంటిక్ ఏఐ వర్క్ ఫోర్స్. అంటే ఏఐ మన టీం మెంబర్ లాగానా? అంతే. సింపుల్ ఆటోమేషన్ దాటిపోయి ఏఐ ఇప్పుడు ఒక డిజిటల్ కులీగ్లా మారింది. పెద్ద పెద్ద వర్క్ ఫ్లోస్, ప్రాజెక్టులు కూడా మేనేజ్ చేస్తోంది. సేల్స్ ఫోర్స్, ఏజెంట్ ఫోర్స్ లాంటివి ఉదాహరణ. అంటే ఏఐకి మనం మిషన్స్ ఇవ్వచ్చా? లైక్ కాంపిటీటర్ అనాలిసిస్ చెయ్యి అని? ఎగ్జాక్ట్లీ. అది డేటా సేకరించి రిపోర్ట్ ఇచ్చేస్తుంది. దీనివల్ల 10 వేర్వేరు టూల్స్ బదులు ఒక్క ఏజెంట్ సరిపోవచ్చు భవిష్యత్లో. మార్కెటెక్ స్టాక్ కన్సాలిడేట్ అవ్వచ్చు. భలే ఉంది. కానీ ఇక్కడే మనం ముందనుకున్న గవర్నెన్స్ ప్రాబ్లం వస్తుంది కదా. ఈ ఏజెంట్లను ఎలా కంట్రోల్ చేయాలి? అవును, అది చాలా ముఖ్యం. మార్కెటర్లు ఇప్పుడు ఈ ఏఐ ఏజెంట్లను మేనేజ్ చేయడం, వాటికి సరైన గైడ్లైన్స్ ఇవ్వడం నేర్చుకోవాలి. క్లియర్ పాలసీస్ ఉండాలి. కరెక్ట్. సరే, మరి సోషల్ మీడియాలో ఏఐ ఎలా హెల్ప్ చేస్తోంది? సోషల్ మీడియా కో పైలట్స్ అంట. ఇవి షెడ్యూలింగ్ దాటిపోయాయి. ఇప్పుడు కస్టమర్ సెంటిమెంట్ అనాలిసిస్, ట్రెండ్ స్పాటింగ్, ఆటోమేటెడ్ ఎంగేజ్మెంట్. యా, యాడ్ కూడా క్రియేట్ చేస్తాయా? వెబ్సైట్ యూఆర్ఎల్ ఇస్తే వీడియో యాడ్ వస్తుందా? అవును. మెటా ఏఐ యాడ్ టూల్స్, పిప్పెట్, క్రియేటిఫై లాంటివి ఇలాంటి పనులు చేస్తున్నాయి. అంటే సోషల్ మీడియా మేనేజర్ల రోల్ కూడా మారుతుందా? ఖచ్చితంగా. వాళ్ళు ఏఐ సూపర్వైజర్లలాగా మారతారు. ఏఐ పనిని మానిటర్ చేయటం, స్ట్రాటజీ ఇవ్వడంపై ఫోకస్ పెరుగుతుంది. రైట్. ఇక చివరిది 10 పాయింట్ సెల్ఫ్ ఆప్టిమైజింగ్ క్యాంపెయిన్స్. ప్రెడిక్టివ్ అనాలిటిక్స్ ఇప్పుడు మస్ట్ అయిపోయింది. ఏ లీడ్స్ కన్వర్ట్ అవుతాయి, ఎవరు చర్న్ అవ్వచ్చు, వెళ్ళిపోవచ్చు అని ముందే చెప్పడం, క్యాంపెయిన్ అవుట్కమ్స్ని సిమ్యులేట్ చేయడం, ఇవన్నీ కామన్. అంటే మార్కెటింగ్ రియాక్టివ్ నుండి ప్రోయాక్టివ్గా మారిందన్నమాట. అవును. మరి అంత ఆటోమేషన్, ఆప్టిమైజేషన్ అయితే బ్రాండ్ బిల్డింగ్ అవసరం లేదా ఇంకా? అక్కడే ఉంది అసలు పాయింట్. అందరూ బాటమ్ ఫనల్ అంటే సేల్స్ ఆప్టిమైజేషన్ మీదే పడితే కాంపిటీషన్ పెరిగిపోతుంది. అప్పుడు టాప్ ఆఫ్ ఫనల్ అంటే బ్రాండ్ అవేర్నెస్, కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడం ఇంకా ముఖ్యమవుతుంది. సో బ్రాండింగ్ ఎప్పటికీ కింగే. చూసారా ఏఐ మార్కెటింగ్ని ఎంతలా మార్చేస్తోందో? డేటా, ఏఐ ఏజెంట్ మేనేజ్మెంట్, ఇంకా క్రియేటివిటీ, ఇవే మనకు ఫ్యూచర్లో కావలసిన మెయిన్ స్కిల్స్ అన్నమాట. మొత్తం మీద చూస్తే ఫ్యూచర్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. బహుశా మన తరపున బేరమాడే పర్సనల్ ఏఐ ఏజెంట్స్ కూడా వస్తాయేమో. అంటే బ్రాండ్ ఏఐతో మన కస్టమర్ ఏఐ మాట్లాడుకుని డీల్స్ చేసుకునే రోజులు M2M మార్కెటింగ్ అంటారేమో, అవి కూడా రావచ్చు. ఆలోచిస్తేనే భలే ఉంది. సరే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం STIMTని ఫాలో అవడం మర్చిపోకండి. తప్పకుండా. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జాగ్రత్త. ఉంటాను.